అడ్వాంటేజ్ గా వాడుకొని సీఎం అయింది రేవంత్ రెడ్డి. అయితే అయినవయ్యా, తిను మంచిగా తిను. నేను అడుగుతున్నా ఇయ్యాల, నువ్వు అడిగినావు కదా, ఎవడు మీడియా ఎవడు జర్నలిస్ట్ అడిగినావు కదా, నేను ఎందుకు అడగొద్దు? ఎవడు రాజకీయ నాయకుడు, ఎవడు నిజాయితీ గల రాజకీయ నాయకుడు, ఎవడు డమ్మీ రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. అంటే టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి, టీడీపీలో జాయిన్ అయ్యి, అవి రెండు మళ్ళా అంతకుముందు ఇంకోటి అనుకోండి, తర్వాత కాంగ్రెస్ లో ఈ పార్టీలు మాట్లాడినటువంటి రాజకీయ నాయకుడు అని ఎట్లా అంటారు? ఒక్కొక్క పార్టీలో జాయిన్ అయితే జీవితాంతం ఒకటే పార్టీలో ఉండాలి. అట్లాంటి చట్టాల కోసం ట్రై చేస్తాం. ఇట్లాంటి డమ్మీ రాజకీయ నాయకులను మన అందరం కూడా సిద్ధాంతం లేని వాళ్ళను తీసి అవతల పడవలసిన అవసరం ఉంది. ఇట్లాంటి అండి కొడంగల్ తిరుపతి కృష్ణారెడ్డికి రాసి ఇచ్చిండు, హైదరాబాద్ తిరుపతి రెడ్డికి రాసి ఇచ్చిండు, ఇంకొక ఆయన పేరు కామారెడ్డిలో ఇన్ఛార్జ్ ఇచ్చిండు కొండల్ రెడ్డికి రేపు కొండలు దవ్వుకోవడానికి ఇస్తావా? జగదీష్ రెడ్డికి అమెరికాలు ఇచ్చినావు, అక్కడ అమెరికాలో కొండల్ రెడ్డి మోసిండట, మోసం చేస్తా 80 ఏళ్ళ ముసలాయన నాకు అప్పట్లోనే మోసం చేసిండని చెప్పిండు. అడగకూడదా? ఇట్లాంటి ఆట మొదలైంది. ఇంతకాలం ఏమనుకున్నామంటే పోనీలే అనుకున్నాం. ఏందా నీ మాటలు, పనికి మాలను మా విట్టలనే చెప్తుండు. 1000 మందికి 36 ఎకరాలు ఇచ్చిండండి. తెలంగాణలో ఉన్న యువత మొత్తం వినాలి. 36 ఎకరాలు, ఎకరం 100 కోట్లట, 3600 కోట్లు. వీడి మీద ఒక్కడి మీద కేసు కాలేదు, ఒక్కడు కూడా జైలుకు పోలేదు, ఒక్కడు కూడా హరాస్మెంట్ గురి కాలేదు. 3600 కోట్లు విలేకరుల పేర్లు చెప్పిస్తే మిగతా వాళ్ళు ఎడబోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కష్టపడలేదా? నేరెళ్ల బాధితులు ఎంత కష్టపడ్డారు, కోలారిస్ ఎంత కష్టపడ్డాడు, ఇప్పుడే వచ్చిండు సద్దాం ఎంత కష్టపడ్డాడు. వీళ్ళంతా మనుషులు కారా? నీకు ఎవడు గుర్తుకు రారా? నువ్వు ఎవరిల్లు కూలగొడుతున్నావు అడుగుతారు మా పృథ్వీ అన్న బిడ్డలన్నా. నువ్వు ఫస్ట్ కోటీశ్వర్లు కూలగొట్టి పేదోడి కూలగొట్టు, కొందరికి కూలగొట్టి మళ్ళీ కొత్త చట్టం చేస్తావా? అంటే చట్టం తెచ్చిన తర్వాత కూలగొట్టన్నా, కూలగొట్టిన తర్వాత చట్టం దేవన్నా? ఇట్లా అడుగుతే తప్ప నీకు వద్దన్నా, అడుగులకు మడుగులు వద్దన్నా. మహా టీవీ నిజమైన ఛానల్, టీవీ5 నిజమైన ఛానల్ నీ దృష్టిలో. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, ఇవన్నీ వెలుగు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు, ఇవి ఆంధ్ర ఛానల్ నిజమైన ఛానల్. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తిరుపతి తెలంగాణ బిడ్డ, భూపాలపల్లి బిడ్డ దాసరి శ్రీనివాస్ అన్న, పటంచెరు బిడ్డ శ్రావ్య, నేను నిజామాబాద్ బిడ్డను, బిడ్డలన్న ఖమ్మం అన్నది వరంగల్ పృథ్వీ అన్నది. మేమందరం తెలంగాణ వాళ్ళు. నీ దృష్టిలో చెప్పు మరి, తెలంగాణోడు జర్నలిస్ట్ కాదు, తెలంగాణోడు యూట్యూబ్ కాదు, ఓన్లీ ఆంధ్ర ఛానళ్ళు. ఈనాడు మా ఛానల్, టీవీ5, ఆంధ్రజ్యోతి రాసుకో. దువ్వాడ శ్రీను దువ్వెన ఈ పేపర్ లిస్టు నిజమైన ఛానల్. అదే రెడ్డి వారి కుంటలో ఇల్లు కట్టుకున్న రెడ్డి గారి ఇల్లు అంటే ఆమె జర్నలిస్ట్ కాదు. అడగొద్దా? కొండారెడ్డి పల్లె అడగొద్దా? నువ్వేం బీకినిచ్చినావు మాకు? దాసరి సీనను అరెస్ట్ చేసి బట్టలు పిచ్చి కవిత కొడితే మేము గొడగొడ ఏడిస్తే నువ్వు మాట్లాడినావు అన్నాడు వచ్చి. నేను భయంగా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసి మహారాష్ట్ర మారిపోవాల్సి వచ్చింది. అంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. మేము సీతాఫల్ మందిలో ఒక దగ్గర రూము, పార్షిగుట్టలో, అక్కడికి వెళ్ళి కొడితే బాబుఖాన్ ఎస్టేట్ లో. అసలు యూట్యూబ్ ఛానళ్లకు రూమ్ కిరాయికి ఇవ్వమంటే మేము ఇయ్యం రా అన్నారు. గొడగొడ ఏడ్స్టల్ మాలో మేమే. రూమ్ కిరాయికి ఇయ్యరు, కమర్షియల్ కాంప్లెక్స్ లలో తీసుకుంటా అంటే ₹1,00,000 50,000 పెట్టలేని పరిస్థితి. ఇప్పటికే ఒక 70,000 కెమెరా కెనాన్ 200D2 ఒక 4 లక్షల కెమెరా కొనుక్కోలేని పరిస్థితి. ఇప్పటికే ప్రాణాలకు తెగించి నాగార్జున సాగర్ లో కొట్లాడితే, కిడ్నాప్ చేస్తే ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ప్రతిపక్షంగా ఉండి ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలే. నువ్వు ప్రతిపక్షంగా ఫెయిల్ అయిపోయినావు. దాసరి సీనన్న గురించి మాట్లాడలే. శ్రావ్యను ఆర్మూర్ లో అరెస్ట్ చేసినప్పుడు నువ్వు మాట్లాడలే. మనతోళ్ళు వెనుక రాజన్నను పండ్లు అమ్ముకునేటప్పుడు తీసుకపోయినప్పుడు, కిడ్నాప్ చేసినప్పుడు మాట్లాడలే. విఠలన్నను తీసుకపోయి ఇంట్లోకి వెళ్ళి పట్టుకపోయినప్పుడు నువ్వు మాట్లాడలే. తిరుపతి మీద దాడి జరిగినప్పుడు నువ్వు మాట్లాడలే. మళ్ళా నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా మాట్లాడలే. నువ్వు ప్రతిపక్షంగా ఫెయిల్ అయినావు, అధికార పార్టీగా ఫెయిల్ అయినావు. మేము అడుగుతున్నాం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి పోతేనే కాంగ్రెస్ బతుకుతుంది. మీ కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ రెడ్డిని మీరు సీఎం పదవి నుంచి తీసేస్తేనే మీ కాంగ్రెస్ బతుకుతుంది. లేకపోతే ఛాలెంజ్ చెప్తున్నాం. సోమవారం కూడా ప్రెస్ క్లబ్ లో మా టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు, అప్పుడు
రాసుకొని ప్రొఫైల్ పిక్ పెట్టుకొని ఉంటాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రాహుల్ గాంధీకి కూడా యూట్యూబ్ లో 89 లక్షలు ఉన్నారు. మరి పీక్ అది అందుక మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. మీరు డిలీట్ చేసిపోయింది. మీరు సోషల్ మీడియా కనుగోలు సునీల్ కనుగోలు గారిని పెట్టుకొని మీ ఎలక్షన్ టైంలో వాడు ఎంతమందికి అవసరం ఉందో వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళ సంఖ రాకిర్రు. అప్పుడు తీయగా వచ్చింది రేవంత్ రెడ్డికి. అప్పుడు తీయగా వచ్చింది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేదనే వీళ్ళ సంఖలు నాకు ఎవరికి 1000 మందికి ఎవరెవరు అరెస్ట్ అయితే ఎవడరా? సొమ్మొక్కోడిది, సోకొక్కోడిది, కష్టమొక్కోడిది, సుఖమొక్కోడిది, అత్త సొమ్మల్లు దానం చేసినట్టు నువ్వేదన్నా రియల్ ఎస్టేట్ చేసినావో, ఆర్టీఐ చేసి దందాలు చేసినావో, లేదంటే తారా చౌదరి గురించి కూడా కొన్ని అంటారు. మాకు తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. ఆట మొదలు పెట్టలేం. అన్ని మొదలు పెడితే నీ డబ్బులు ఇచ్చుకో. ఎవరికయ్యా మా విట్టలని చెప్పిండు ఏమని? అరే ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇమ్మను 50 లక్షలకి సరిపోతున్నారు. 100 కోట్ల విలువైన భూమి ఒక విలేకరని పేరు చెప్పిస్తావా? కోటీశ్వర్లను చేస్తావా? మహాభారతంలో ఉంది. అందులో కౌరవులకు ఎవడో ఒక్కటే మెతుకు మంచుకొకటి ఇస్తే అందరి మెతుకులు వాడికి పెట్టి వాళ్ళు ఒక్కొని బతికించి మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారు. అంటే ఇది ఎట్లా ఉందంటే మీరు అందరు చచ్చిపోయి 100,000 మంది బతుకుతా అయిపోయా. ఇప్పుడు చెప్తున్నాము, ఇన్ని రోజులు ఊరుకున్నాము. ఈ 1000 మందికి నువ్వు ఎట్లిస్తావో చూస్తాము. వాడు మేము బలవంతంగా కూడా పోయి యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం. ఇస్తే అందరికి, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు. ఎవరు నువ్వు ఇవ్వడానికి? నీ సొంత డబ్బులా? మీ అత్త సొమ్మా? మీ అమ్మ సొమ్మా? నీ నాన్న సొమ్మా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గుద్దిన డబ్బులా? రియల్ ఎస్టేట్ డబ్బులా? 100 కోట్ల ప్రాపర్టీ నువ్వు ఎట్లిస్తావు? 3600 కోట్లు. ఒక్కొక్కడికి 100 కోట్లు ఇస్తావా? అసలు మనిషివేనా? ఎవరికైనా రోషం రాదా? నీ రెడ్డి వారి కుంటలో కూడా ప్రెస్ మీట్ పెడతాం. అదే విధంగా అక్కడ నువ్వు ఫార్మా పెడుతున్నావు. పిల్లలు పంపించారు గ్రీన్ ఫార్మా. అసలు ఫార్మా అంటేనే కలుషితము. గ్రీన్ ఫార్మ్ ఉంటది ఎక్కడన్నా? 4 లంబడి దండాలను లేపేస్తున్నట. ఈ లంబడ బంజారా 5 బంజారా. నేను బంజారా బిడ్డలకు చెప్తున్నా, జై సేవలాల్, జై బంజారా అనేటోళ్ళందరూ కూడా ఆ 4 తండాల పబ్లిక్ ను కాపాడుకోవాలి. వాళ్ళు నాకు పెడుతుంటే ఇది నువ్వు గ్రీన్ ఫార్మా ఊర్ల పేర్లు చదువుతా. దుద్యాల మండలం లాగచెర్ల, అక్కింపేట, పోలేపల్లి, ఆర్పి తండ, పులిచెర్ల, కుంట్ల తండ, ఈర్లపల్లి తండ, వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. కూడా ఇది నువ్వు ఇట్లాంటి కథలు పడుకుంటా యూట్యూబ్ ఛానల్. ఎకరం 50 లక్షలు ఉంటే నువ్వు 7 లక్షలు 8 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుకుంటావా? ఇంత క్రిమినల్ ఆలోచనలు చేస్తూ ఏమో దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు, సత్యహరిచంద్రుడు భూమి వచ్చినట్టు నువ్వు చెప్పడం, ఆ లుచ్చగాలు సపర్లు కొట్టడం.